Watch full episodes on Jio Hotstar. వరుణ్, ఈ రోజు నా దగ్గర ఉన్న వాటిల్లోనే గొప్ప మ్యాజిక్ చూపిస్తాను. పిల్లలు, రుద్ర ఎక్కడ? తెలీదు తాతయ్య, మేము తన కోసమే ఎదురు చూస్తున్నాం. అలాగా? తనొస్తే నన్ను కలవమని చెప్పండి. పైన నేను పని చేసుకుంటూ ఉంటాను. జోకర్, ఏమైంది? వాడు సమస్యలో ఉన్నాడు. టైం చాలా తక్కువగా ఉంది, నువ్వు వెంటనే రావాలి. జోకర్, జోకర్! అంతర్ మంతర్ కాలి కలంతర్ చూ. మైరా, అసలు నువ్వు ఏం పని చేసావు? ఈ రోజు లోకం మొత్తం అంతమైపోతుందేమో. అయ్యో పిల్లలు, ఇంతకు ముందంతా నీ మ్యాజిక్ నన్ను మొత్తం టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ఈ లోకాన్ని ఊరికే వదిలిపెట్టింది అనుకుంటాను. అయ్యయ్యో, ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతోంది. ఏదో భూకంపం వచ్చినట్టుగా ఉంది. అలాగా? తాతయ్య తాతయ్య, ఇక్కడ ఏం జరుగుతోంది? నాకు కూడా అర్థం కావడం లేదు పిల్లలు. ఏమిటిలా గిరగిర తిప్పుతోంది? అందరిని వదిలిపెట్టేసి నన్నే తగులుకుంది ఎందుకని? పైకి చూడండి, భూమితో ఉన్న కాంటాక్ట్ ని వదిలేయండి. యువరేనా? ఓ నో, యువరేనా? ఈ యువరేనా ఎవరు? అంటే నా కూతురు లాంటిది. భూమి అడుగున ల్యాండ్ ఆఫ్ నోవేర్ లో ఉంటుంది. తన భర్త ఇక యువరాజ్ భూమిని రక్షిస్తూ ఉంటాడు. కింద నుంచే మన భూమిని రక్షిస్తూ ఉంటాడు. యువరేనా, నేను వచ్చేస్తున్నాను. ఆగండి తాతయ్య, అలాంటి ప్రదేశానికి మిమ్మల్ని ఒంటరిగా వదలను. నేను మీతో పాటే వస్తాను. వద్దు రుద్ర. డోంట్ వరీ తాతయ్య, ఇద్దరం వెళ్తే ధైర్యంగా ఉంటుంది.
అలాగే. రుద్ర ఎక్కడికి వెళ్తాడో అక్కడికి మనం కూడా వెళ్తున్నాం. ఇద్దరికి నలుగురు నలుగురుగా వెళ్తే చాలా వెళ్ళడం మంచిది. మంచిది. నలుగురు కంటే 5 మంది వెళ్ళడం మంచిదిగా. పిల్లలు జాగ్రత్తగా రండి. ఫ్లయింగ్ బబుల్ క్రియేటో. ఏమిటయ్యా ఇలా పనుల్లో ఇరుక్కుపోయాం? ఇక్కడ నుంచి కింద చూస్తుంటే నా ఒళ్ళంతా మునిగిపోతుంది తెలుసా? ఇది ఎలాంటి ప్రదేశం? భలే ఉంది. ఎలాగో తప్పించుకున్నాము. మనం అక్కడికి వెళ్ళాలి. అదే యువరాజ్ యువరుని యొక్క ప్యాలెస్. పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఇంత అందమైన చోట్లో అసలు ప్రమాదం ఏముంటుంది తాతయ్య? అవును తాతయ్య, ఈ ప్లేస్ నిజంగా చాలా బాగుంది. ఆ లావా ప్లేస్ కంటే ఈ ప్లేస్ ఎంతో బాగుంది తెలుసా? ఇక్కడ ఎంతో భద్రతగా ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఏమిటిది? చాలా విచిత్రంగా ఉంది. ఇంత అందమైన డ్రాగన్ ఫ్లైని ఇంతకు ముందెప్పుడు నేను చూడలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకునే వెళ్తాను. లేదంటే చింగ్లీ నేను చెప్పే కథల్ని విని నమ్మే అవకాశమే ఉండదు. దీన్ని తీసుకువెళ్తాను. నాకేం తెలీదు. అయ్యో అయ్యో, నన్ను కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి. నన్నేం చేయకు, నన్నేం చేయకు. నాకేం తెలీదు. అయ్యో కాపాడండి. అయ్యో ఎవరినా? నీకేమైంది? నిన్ను ఎవరిలా మార్చేశారు? యువరాజ్, యువరాజ్! ఏంటి తాతయ్య, ఎవరైనా దొరికారా?
ఈ ప్రదర్శన చూస్తుంటే చాలా కాలంగా ఇక్కడ ఎవరు ఉన్నట్టుగా నాకు అస్సలు అనిపించడం లేదు తెలుసా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ. ఇంత బాగున్న కోట ఎందుకు ఇలా ప్రశాంతంగా సైలెంట్ గా ఉంది? ఇప్పటి వరకు నేను సింహాసనంలో అసలు కూర్చోలేదు. ఇందులో కూర్చొని చూస్తాను. వద్దు. దిస్ ఇస్ స్ట్రేంజ్. సింహాసనం ఆటోమేటిక్ గా ఎలా వేడైంది? రుద్ర, నువ్వు ఒక్కొక్క అడుగ్గా ముందుకి పెట్టను వెలుతురు ఎక్కువ అవుతోంది. రుద్ర, అటు చూడు. నా పోర్ట్రేటా? తాతయ్య, పాతాళ లోకంలో నా పోర్ట్రేట్ ఎలా ఉంది? రుద్ర, ఏ రహస్యాన్ని అయితే నువ్వు పెద్ద అయిన తర్వాత మాత్రమే చెప్దాం అనుకున్నానో ఆ రహస్యాన్ని నేను ఇప్పుడే చెప్పాల్సి ఉంటుంది. యువరాజ్ నా కొడుకే, అలాగే యువరీనా నా కోడలు, వాళ్ళు నీ యొక్క తల్లిదండ్రులు. ఇది అప్పటి విషయం. నువ్వు సంవత్సరం పిల్లవాడివి. యువరాజ్, యువరేనా? యువరాజ్, యువరేనా, త్వరగా! వాల్కనో పేలడం మొదలు పెట్టింది. అక్కడ ల్యాండ్ ఆఫ్ నోవేర్ నుండి లూసిఫర్ మనుషులు వస్తున్నారు. వాళ్ళు వస్తూనే ఉంటారు. ఏంటి, లూసిఫర్ వస్తున్నారా? లేదు నాన్నగారు, రుద్రాన్ని చూసుకోండి. నేను వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటాం. జయసింగ్ గారు, ఆ లూసిఫర్ చాలా దుర్మార్గుడు. వాడి దగ్గర చాలా మంది మనుషులున్నారు. మీరు తోడుగా వెళ్ళుంటే బాగుండేది. యువరాజ్కి మీ సహాయం కావలసి ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమే. రంగిలా, నువ్వు రుద్రాన్ని చూసుకో. తలుపులు వేసుకో. ఎవరిని లోపలికి రానివ్వదు. నేను వస్తాను. ఎవరి పేరు వింటే భయానికే భయం వస్తుందో అది నేనే. నా పేరే లూసిఫర్. లూసిఫర్ కాదు, నీ పేరు చీటర్ అని పెట్టాలి. తాతయ్యని మోసం చేసి బయటికి పంపించి లోపలికి వద్దాం అనుకుంటున్నావా? రుద్రాన్ని వదిలిపెట్టు. ఖచ్చితంగా నేను వదిలేస్తాను, కానీ ఇక్కడ కాదు.
రుద్రా 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 యువరాజ్ జాగ్రత్త. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? లూసిఫర్ పేరు మీరెక్కడైనా విన్నారా? ఆయన కూతుర్నే నేనే లూసియానా. మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. యువరాజ్, యువరీనా, మీ ఇద్దరిని భూమిని కాపాడే పదవి నుంచి తీసేస్తున్నాము. ఎందుకంటే ఇక మీదట భూమిని కాపాడే బాధ్యత మా అక్క లూసియానా, ఆ తర్వాత మా బావగారు లూసిఫర్. ఇంటెలిజెన్స్, పగటి కలలు కనడం మానేయండి. మా ఇద్దరిదే భూమిని కాపాడే బాధ్యత. దాన్ని మేము ఎప్పటికీ కాపాడుతూ ఉంటాం. ఎవరైనా భూమి మీద కన్ను వేశారంటే ఎందుకు పనికి రాకుండా పోతారు. నేను ఏ చోటికి పోయినా దాన్ని నా స్వర్గ భూమిగా మార్చేసుకుంటాను. నేనే ఈ ప్రపంచానికి సర్వాధికారిని, మహారాణి లూసియానా. అసలు ఏం జరుగుతుంది? నా శక్తులు అంతమైపోతున్నాయి. నా శక్తులు కూడా అంతమయ్యేలా ఉన్నాయి. మీ ఇద్దరికి ఒక పెద్ద రహస్యం తెలీదు. నేను మిగతా వాళ్ళ మ్యాజిక్ పవర్ ని లాగేసుకుని నాలోనే ఆవహించుకుని వాళ్ళ మ్యాజిక్ పవర్ ని లేకుండా చేస్తాను. ఇదే మీకు చివరి రోజు, రక్షకుల్లారా. యువరాజ్, ఎవరైనా లూసియానా, యువరాజ్ దగ్గరికి వెళ్ళాలంటే ముందు నువ్వు నన్ను గెలవాల్సి ఉంటుంది.
ఇంటెలిజెన్స్ జై సింగ్, నా సహోదరికి ఏమైనా జరిగింది అంటే మీలో ఎవరిని నేను ఊరికే వదిలిపెట్టను. గుర్తు పెట్టుకో, నేను ఎవరిని వదిలిపెట్టను. మీరిద్దరికి ఏమీ కాలేదుగా? మేము బాగానే ఉన్నాం నాన్నగారు. జై సింగ్ చౌహాన్. ఎవరి పేరు వింటే భయానికే భయం వస్తుందో అది నేనే. నా పేరే లూసిఫర్. రుద్ర వెళ్ళకు లూసిఫర్. అమ్మా నేను వచ్చేసానమ్మా. అన్నిటిని సరి చేసేస్తానమ్మా. ప్రతిదీ సరి చేసేస్తాను. ఐ ప్రామిస్ యూ. కానీ అమ్మా ఎలా తద్య స్టాచ్యూగా అయిపోయింది? డోంట్ వరీ రుద్ర, ఎవరు నాకేమీ కాదు. తనని మళ్ళీ మనం మార్చేయగలం. ఎవరి నాకు తెలుసు మనం తప్పకుండా ఇక్కడికి వస్తామని. తనని చూస్తే నీకు అర్థమవుతుంది. తనే మనకు దారి కూడా చూపించింది. అటువైపు వెళ్దాం, పదండి. ఓ అలాగా, ఇదన్నమాట జరిగింది. కింగ్ లూసిఫర్, జయసింగ్ చౌహాన్, రుద్ర ఇద్దరు వచ్చేశారు. జై సింగ్ చౌహాన్ వచ్చేశాడా? ఇది మంచి విషయమే. నేను చాలా ఏళ్లుగా వాడి కోసమే వేచి ఉన్నాను. ఏంటి యువరాజ్, చూస్తావా? జై సింగ్ రుద్ర ఎలాగోలాగా ఇక్కడికి వచ్చేశారు. భూమి మీద వాళ్ళతో గొడవ పడడం కొంచెం కష్టం, కానీ ఇక్కడ ఇది నా సామ్రాజ్యం, ఇది నా స్థలం. నా నిబంధనల ప్రకారమే వాళ్ళు గొడవ పడాలి. నేను వేసే వలలోనే వాళ్ళు చదరంగం ఆడాలి, చివరికి ఓడిపోవాలి. నువ్వేమంటున్నావు ఇంటెలిజెన్స్? అది సరే గాని ఈ జయసింగ్ చౌహాన్ ఎవరు? జయసింగ్ చౌహాన్ ఎవరనేది నీకు అస్సలు గుర్తు లేదా ఏంటి? వాడి వల్ల ఏర్పడ్డ సమస్య వల్లేగా నీకు జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంది. అదిగో అక్కడున్నాడే రుద్ర తండ్రి. ఓ అలాగా. అది సరే గాని ఇక్కడ శిలగా ఉన్న ఈ యువరాజ్ ఎవరు? యువరాజ్ జయసింగ్ వాళ్ళ నాన్న. ఓహో అలాగా. సరే గాని వీళ్ళిద్దరూ ఎవరు? లూసియానాకి తమ్ముడుగా ఉండకపోతే ఈ పాటికి నిన్ను ఒక శిలలా చేసేవాడిని. ఎవరిని శిల చేస్తావు నువ్వు? లూసియానా మన ఇద్దరికి పెద్ద శత్రువు. జయసింగ్ చౌహాన్ వాడి మనవడితో ఇక్కడికి వస్తున్నాడు. నేను వాళ్ళిద్దరిని శిలగా మార్చడం గురించే మాట్లాడుతున్నాను. నా తోపటం అడుగు లూసిఫర్. నా సోదరుడిని తిడుతున్నావని నాకు బాగా తెలుసు. కానీ ఒక్క విషయం మర్చిపోకు, ఇంతకు ముందు బుద్ధిమంతుడిగా ఉంటూ చాలా పనులు చేసేవాడు. కానీ జయసింగ్ శక్తులే తనని ఈ విధంగా మార్చేశాయి. ఈ పరిస్థితికి కారకుడైన జయసింగ్ మీద నేను పగ తీర్చుకుంటాను. నువ్వు మాత్రం కాదు, మనందరం వాడి మీద పగ తీర్చుకుందాం. వీరులారా పదండి. ఆగు, తన పరిస్థితిని ఇంత ఈజీగా పూర్తి చేయకూడదు. ఒక పిల్లి ఎలుకను ఎలా తరిమి తరిమి వెంటాడి వేటాడుతుందో అదే విధంగా మనం కూడా ఆ జయసింగ్ని రుద్రాని వేటాడి వేటాడి పని పూర్తి చేయాలి. పద లూసిఫర్. పిల్లలు తెలివిగా ఉండాలి. లూసిఫర్ సైనికులు ఇటువైపు వస్తున్నారు, జాగ్రత్త. తాతయ్య, కింద డీప్ ఫారెస్ట్ ఉంది. మనం అక్కడికి వెళ్ళి దాక్కుందాం. ఒకవేళ వాళ్ళు మనల్ని ఫాలో అవుతే వాళ్ళలో ఎవరినైనా పట్టుకొని లూసిఫర్ గురించి అడగచ్చు కదా. నా ఉద్దేశం ప్రకారం ఇలా అడవిలో మన సైనికులు వెళ్ళటం అంత మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు మన మీద దాడి చేసే అవకాశం ఉంది. జుంబాడా, నువ్వు ఒక
ఒక సేనాధిపతిగా ఉంటూ ఇంత పిరికి మాటలు మాట్లాడుతున్నాడు. ఆ, ఆ, వర్చువల్ హైట్ బబుల్ క్రియేటో. వాళ్ళందరూ ఇక్కడే ఎక్కడ దాక్కుని ఉంటారు. వాళ్ళు నా నుంచి ఎక్కడికి తప్పించుకోలేరు. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. లూసియానా, మేము అడవి మొత్తం వెతికి చూసాం, కానీ ఎక్కడ వాళ్ళ జాడ కనిపించటం లేదు. లూసిఫర్, లూసిఫర్, ఈ మాట వింటే భయానికి కూడా భయం వస్తుంది. ఇప్పుడు నేను వేస్తున్నాను ఆజ్ఞ. ఒక కొత్త జంతువుని తయారు చేస్తున్నాను. జుంబాడా, ఇది ఎలిఫెంటోరస్. ఇది మనకి సహాయం చేస్తుంది. నీకు బాగా తెలుసు, లూసిఫర్లో 2 మృగాలని ఒక్క మృగంగా మార్చే టాలెంట్ ఉందని. ఇవన్నీ తెలిసి కూడా భయపడుతున్నావా? పద. గుడ్ జాబ్ ఎలిఫెంట్ డాలర్స్. వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇక తప్పించుకొని పోలేరు. ఎస్, భయపడద్దు, నాతో రండి. ఆహా, అందరూ ఈ విధంగా వెంటబడ్డారే. ఎక్కడికి పారిపోవాలో అర్థం కావడం లేదు. ఆ రుద్రా, హలో, నేను సేనాపతి జుంబాడా. ఎలా ఉన్నావు పిల్లోడా? పిల్లాడి పరిస్థితి బాలేదు. మీరెవరు భయపడకండి, నేను ఏదో ఒకటి చేస్తాను. జివైస్కా ప్రొడక్షన్ కవర్ క్రియేటో.
ఏమి తాతయ్య ఇది ఇలా అన్యాయంగా మమ్మల్ని ఇరికించేశారే? హలో జై సింగ్ చౌహాన్, ల్యాండ్ ఆఫ్ నోవేర్ కు మీకు వెల్కమ్. ఇక్కడ మీ శక్తి ఉపయోగపడదు, ఇక్కడ నా శక్తే ఉపయోగపడుతుంది. లూసిఫర్, నేను ఇక్కడ నీతో పోట్లాడడానికి రాలేదు. నా పిల్లల్ని మాత్రం వదిలేసేయ్. వదిలేయడమా? ఎంతో ప్రయత్నం చేశాక ఎప్పుడు నా చేతికి మీరు దొరికారు. వదిలేయమంటున్నావా వాళ్ళని? కుదరదు, అసలు కుదరదు. నాతో భూమి మీద యుద్ధం చేయడానికి ఎవ్వరూ లేరు. ఇక మీదట భూమిలో నేను మాత్రమే పాలిస్తాను. తాతయ్య, లూసిఫర్ నా దగ్గర కూడా అదే ఎత్తి వేశాడు. నీ తల్లిదండ్రుల మీద ప్రయోగించిన ప్లానే. నాలో శక్తి నశించిపోతోంది. లూసిఫర్, మేము నీతో గొడవ పడ్డానికి రాలేదు. మా అమ్మ, నాన్న, తాతయ్య అందరినీ వదిలిపెట్టు, మేము వెళ్ళిపోతాం. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు రుద్ర. కానీ నువ్వు బాగా తెలివి గలవాడివని నేను విన్నాను. అందువల్ల నీతో కాస్త ఆడుకుందామని ఇక్కడికి వచ్చాను. లూసియానా ఒక ఫజుల్ చెప్తాడు. అందులో మీ అమ్మని కాపాడుకునే క్లూ ఉంది. రుద్ర, జాగ్రత్తగా విను. నేను ఒక్కసారి మాత్రమే చెప్తాను. నీళ్లు పోస్తే లాక్కుంటుంది, కానీ అది నీళ్లు కాదు. నాలో కొన్ని రహస్యాలు దాక్కున్నాయి, కానీ కథ కాదు. ఒకవేళ కథే అనుకుని నా వెనక వచ్చావనుకో, నిన్ను బూడిద చేసేస్తాను. నిన్ను జీవితాన్ని తీసుకుంటాను, కానీ జీవితాన్ని ఇవ్వలేను. ఆల్ ద బెస్ట్ రుద్ర. తాతయ్య, రుద్ర, నీ దగ్గర సమయం తక్కువే ఉంది. భూమి మీద వల్కనో పేలడం మొదలవుతుంది. లూసిఫర్, లూసిఫర్, నా పేరు వింటే భయానికే భయం. ఈ లూసిఫర్ ఆజ్ఞాపిస్తాడు, ల్యాండ్ ఆఫ్ నోవేర్ కి ఫైర్ పవర్. నేరుగా భూమి మీదకి వెళ్ళు, లావాని అక్కడ ఇక్కడ అని వెయ్యి. అరే అరే, అందరూ అలా చూడండి, వాల్కానో. అందరూ పారిపోండి, 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 పారిపోండి. భూమిలో ఉండే ఒక్కొక్క ప్రదేశం ఇప్పుడు అగ్నికి ఆహుతి కాబోతోంది. భూమి మొత్తం నాశనం కాకముందే నా పజిల్స్ నువ్వు గెలిచి తీరాలి. ఎందుకంటే నువ్వు ఒక్క అమ్మా నాన్ననే కాదు, మొత్తం ప్రపంచాన్నే కాపాడాలి. ఏమైనా సరే నువ్వు భూమిని కాపాడే రక్షకుని బిడ్డవు కదా. జివైస్కా ప్రొటెక్షన్ ట్యూబ్ క్రియేటో. తాతయ్య, నువ్వేం దిగులు పడకు రుద్ర, మనం ఎలాగైనా తాతయ్యని అవును కాపాడుతాం. రుద్ర, మనం తాతయ్యని తప్పకుండా కాపాడొచ్చు. కానీ లూజియానా వేసిన ఆ పజిల్ కి ఆన్సర్ ని మనం కనిపెట్టాలి. లేదంటే మనమే కాదు, ఈ ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది. రండి ముందుకు వెళ్దాం. ఓ వావ్, మామిడి పండు. నాకు భయంకరంగా ఆకలి వేస్తోంది. నాకు కూడా.
నీళ్ళు కావాలి. ఈ ఫ్రూట్ తినండి. థ్యాంక్ యూ రుద్ర. ఇవన్నీ అసలు ఎలాంటి పళ్ళు? ఒకటి నిప్పులా ఉంది, ఇంకొకటి స్నోలా ఉంది. నదిలో ప్రవహించే నీళ్లులాగా, కానీ నీళ్లు కాదు. ఈ లైన్ కి అర్థం ఏమై ఉంటుంది? నదిలో ప్రవహించే నీళ్లులాగా, కానీ నీళ్లు కాదు. నేను కనిపెట్టేశాను. పజిల్ కి ఆన్సర్ దొరికింది. నదిలో ప్రవహించే నీళ్లులాగా, కానీ నీళ్లు కాదు అంటే ఈ లావా రివర్. నాలో చాలా రహస్యాలు దాగున్నాయి, కానీ నేను కట్టుకథ కాదు. ఆ నీటి ప్రవాహం తెలుస్తుందా? దాని వెనక్కి రహస్యం దాగుంటుంది. పదండి, ఎక్కడికి వెళ్దాం. ఆ మరుగుతున్న లాభాలకు మనం వెళ్ళామంటే ఖచ్చితంగా మసైపోతామే. ఫ్రెండ్స్, ఇంపాసిబుల్ లోని పాసిబుల్ ఉన్నట్టు ఆ నీటి ప్రవాహం వెనకే మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఈ బాయ్స్కా ప్రొటెక్షన్ బాల్ క్రియేటో. నీటి ప్రవాహం వెనకే గుహ ఉంది. మనం వెళ్ళాల్సింది అక్కడికే. ఆ గుహ లోపలికి మనం వెళ్ళాలా రుద్రా? ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకుంటే చాలనిపిస్తోంది నాకు. వేయించబడుతున్న కోడి ఎంతగా బాధపడుతుందో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. రుద్రా, ఇది పేలిపోయేలా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? మేము నీతో గొడవ పడ్డానికి రాలేదు. ఈ చెవిటేంటి ఇంత విచిత్రంగా ఉంది? అటు చూడు, ఎటువైపు చూసినా లావాగానే ఉంది. రుద్ర, అదేంటిదో క్రిస్టల్ లా అనిపిస్తోంది. ఏంటో తీసి చూడు. కింద డీప్ ఫారెస్ట్ ఉంది. రుద్ర, జాగ్రత్త. అందరూ పారిపోండి. ఖచ్చితంగా ఈ పజిల్ కి ఆ క్రిస్టల్ ఆన్సర్ అయి ఉంటుంది. ఈ బాయ్స్కా ప్రొటెక్షన్ కవర్ క్రియేటో. ఈ బాయ్స్కా ప్రొటెక్షన్ కవర్ క్రియేటో. రుద్ర, ఇక్కడ మన శక్తులేవి పనిచేయవనుకుంటాను. మనం ఎలాగైనా క్రిస్టల్ స్టోన్ ని సాధించాలి. అమ్మని నాన్నని కాపాడడానికి ఇది ఒకటే దారి. ఓ నో, రుద్ర. ఏమిటిదంతా చాలా అన్యాయంగా ఉంది. ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనకు సొల్యూషన్ ఎప్పుడు వస్తుందో?
క్రాకోసారస్ ఆగు. రుద్ర, నా కొడుకా. వద్దు రుద్ర, ఆగు. ఇప్పుడు నువ్వు నన్ను ముట్టుకున్నావంటే బూడిదైపోతావు. నాకు ముట్టుకోవాలని కోరుకున్నా, నువ్వు ముట్టుకోకూడదు. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. యువరాణి యువరీనా ఎలా ఉన్నారు? రంగీలా, నిన్ను చూసినందుకు సంతోషంగా ఉంది. నిన్ను తలుచుకుని చాలా గర్విస్తున్నాను. నేను లేనప్పుడు కూడా మీరందరూ కలిసి రుద్రాన్ని చాలా బాగా చూసుకున్నారు. అమ్మా, ఇప్పుడు వాళ్ళు తాతయ్యని కూడా బంధించారు. నీ తాతయ్యని ఇంకా యువరాజుని ఆ లూసిఫర్ తన రాజభవన్లోనే ఖైదీగా బంధించుంటాడు. రాత్రి సమయం అవుతోంది. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. త్వరగా రా క్రోకోసారస్. ఈ అడవి లూసిఫర్ జంతువులతో నిండి ఉంది. నేను త్వరలోనే ఒక రక్షణ కవచాన్ని రెడీ చేస్తాను. ఎందుకంటే రేపటి సూర్యోదయం మనందరికీ చాలా ముఖ్యమైనది. మీరందరూ విశ్రాంతి తీసుకోండి. పిల్లలు, దిగులు పడకండి. ఏ జంతువులు ఈ కవచం మీద దాడి చేయవు. అమ్మా, మీరు నాన్న ఇంత ధైర్యవంతులుగా ఉన్నారు. మరి లూసిఫర్ మిమ్మల్ని ఎలా బంధించాడు? తాతయ్య నాతో చెప్పారు, లూసిఫర్ నన్ను ముందే ఇక్కడికి పట్టుకొచ్చారని. తర్వాత ఎందుకు అతను నన్ను వదిలేశాడు? అతను నన్ను చూసుకోలేకపోయాడా? ఆ రోజు లూసిఫర్ నిన్ను బంధించి ఇక్కడికి తీసుకొచ్చాడు, కానీ తను నిప్పుకొండలో నిన్ను పడేశాడు. ఆ తర్వాత యువరాజ్, యువరీనా, ఒకటి నన్ను పట్టుకోండి లేదా రుద్రాన్ని కాపాడుకోండి. మీ ఇద్దరు ఒకటే ఎంచుకోగలరు. రుద్రా! రుద్రా! యువరాజ్, యువరీనా, యువరాజ్, రుద్రాన్ని కాపాడండి. వద్దు. యువరాజ్, యువరీనా, మీ ఇద్దరికి ఏమైంది? నాన్నగారు, మేము లావాలో పడినందువల్ల ఇలాగైపోయాము. మా దగ్గరున్న మంత్రశక్తుల వల్ల మేము తప్పించుకున్నాం, కానీ మాలో లావా మంటలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మేము భూమిపైన జీవించలేము. మీరు రుద్రాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వాడిని బాగా చదివించే పెద్దవాడిని చేసి అన్ని మంత్రశక్తులు నేర్పించండి. వాడు పెద్దవాడయ్యే వరకు మా గురించి వాడితో ఏం చెప్పకండి. చెప్పారంటే మమ్మల్ని చూడాలని మొండి చేస్తాడు. ఇక మేం భూమికి అడుగునే ఉండి ఈ భూమిని రక్షిస్తాం. లూసిఫర్ని కూడా అడ్డుకుంటాం. సరే మామయ్య, మేము వెళ్ళొస్తాం. వద్దు, ఆగిపోండి. తర్వాత ఏం జరిగిందమ్మా? హలో రుద్ర. లూసియానా, వీళ్ళని వదిలేసి దూరంగా వెళ్ళిపో. రుద్ర, మీ అమ్మని కాపాడావని నువ్వు గొప్పగా సంతోషపడిపోకు. చీకటి లోపు నీ తండ్రిని నువ్వు కాపాడుకోలేదంటే తను మళ్ళీ శిలగా మారిపోతాడు. ఆ తర్వాత తను మళ్ళీ మారలేడు.
నేను చెప్పింది కరెక్టే కదా లూసిఫర్? నువ్వు చెప్పింది చాలా నిజం లూసియానా. లూసిఫర్ రాజా, భూమిలో అగ్నిపర్వతాలు పేలటం మొదలయ్యాయి. ఇలా చూడండి. కాపాడండి, కాపాడండి. పారిపోండి, భూమిలోంచి వాల్కెనోస్ వస్తున్నాయి పైకి. పారిపోండి అందరూ, పారిపోండి అందరూ, పారిపోండి, ఇక్కడ ఉన్నట్టు పారిపోండి అందరూ. కాపాడండి, ఎవరు కాపాడండి, పారిపోండి. ఆహా, అసలు అక్కడ ఏం జరుగుతోంది? అది మనం జీవించే సన్ సిటీ కదా. సరిగ్గా కనిపెట్టావు. ఇదే విధంగా ప్రపంచమంతా వల్కనో పేలబోతుంది. నేను లావాతో ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయబోతున్నాను. సరే, అది వదిలేయండి. మీరు ఆ విషయంలో ఏమీ చెయ్యలేరు. నెక్స్ట్ ఫజల్ ని చెప్పు లూసియానా. రుద్ర దగ్గర సమయం తక్కువ ఉంది, కానీ పని చాలా ఎక్కువ ఉంది. సరే, నా తర్వాత పజిల్స్ అడుగు రుద్రా. నువ్వేంటి నన్ను అలా చూస్తున్నా? నేను గాని నిన్ను అలాగే తినేస్తానా ఏంటి? దగ్గరకొస్తే నీకే తెలుస్తుంది ఎలా నేను రూపం మారుతానో అని. ఓ లూసిఫర్, నాకు ఈ గేమ్ బాగా నచ్చింది. బై బై రుద్రా. బై బై రుద్ర. ఈ పజిల్ క్యాన్సర్ మనం కనిపెట్టే తీరాలి. నన్ను ఎందుకు అలా చూస్తున్నావు? నిన్ను అలాగే నేను తినేస్తాను. దగ్గరికి వస్తే అర్థమవుతుంది ఎలా నేను రూపం మారుతానని. ఈ పజిల్ క్యాన్సర్ ఏమై ఉంటుంది? ఆహా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏమిటో. ఆ లూసియానా ఏదేదో కథలు చెప్పేసి వెళ్ళిపోయింది. ఇక్కడ అసలు సూర్యుడే కనిపించడం లేదు. అలాంటప్పుడు అస్తమయం ఎలా కనుక్కుంటాం రుద్రా? ఇక్కడ సూర్యుడు కనిపించరు. భూమి మొత్తం ద్వారాలున్నాయి. అక్కడి నుంచే వెళ్తురు వస్తోంది. కానీ భూమిలో ఉన్న గడియారంలో 6 అవ్వగానే ఇక్కడ సూర్యాస్తమనం అవుతుంది. ఇప్పుడు టైం 4 అవుతుంది. ఇంకా 2 గంటలే ఉన్నాయి. రుద్ర, ఆ కొండని కాస్త చూడు. చాలా విచిత్రంగా అనిపిస్తోంది కదా. అమ్మా, మన లూసియానా చెప్పిన పజిల్ ని మర్చిపోకూడదు. తను ఏమంది? నన్ను ఎందుకు అలా చూస్తున్నావు? అలా నేను మింగేసినట్టు. ఈ కొండ ఒక సింహంలా ఉంది. దాని నోరు ఎలా ఉందో చూడండి. అలాగే మనల్ని తినేసినట్టు. కానీ పజిల్లో నెక్స్ట్ లైన్ దగ్గరికి వస్తేనే నీకు అర్థమవుతుంది ఎలా నా రూపం మారుతుందని. నాకెందుకో ఆ గుహ చూడ్డానికి లావాలా ఉందని. దగ్గరికి వెళ్ళాకే మనకేంటనేది అర్థమవుతుంది. ఇలా నేను ఆలోచించలేదు రుద్ర. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఏంటో అని చూస్తాను. ఎలా రూపం మారుతానో చూడు. అంటే ఏంటి? చూడడానికి అది లావా, కానీ అందులో చల్లటి నీళ్లు ఉన్నాయి. అలా చూడండి, నీళ్లు సింహం నోటి నుంచి రావట్లేదు. నీళ్లు లోపలికే వెళ్తున్నాయి. ఇది ఉల్టా రివర్. నీటిలో వెళ్లే ఆ ఆకును చూడండి. నా శరీరంలో లావా యొక్క వేడి ఉంది. అది చల్లటి నీళ్ళలో నన్ను వెళ్ళనివ్వదు. మీరు చూశారుగా ఎలా పొగొచ్చిందో అని. దిగులు పడకండమ్మా, ఈ గుహ లోపలికి మేం వెళ్తాం. త్వరగా తిరిగి వచ్చేస్తాం. ఈ బాయిస్కా మ్యాజికల్ బబుల్ క్రియేటో. ఏమిటయ్యా ఈ చోటు ఇలా ఉంది? భయంకరంగా చలేస్తోంది. జాగ్రత్తగా వెళ్ళరా బాబు. శుభాకాంక్షలు. రుద్ర, ఈ నదిలో మనం ఇంకా ఎంత దూరం అని ప్రయాణించాలి? నా కంటికి అసలు ఏమీ కనిపించడం లేదే. నేను మాట్లాడేది నీకు వినిపిస్తోందా? ఈ కవచంలో నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను.
Ibaiska bubble cover openito. Ibaiska bubble cover openito. సారీ ఫ్రెండ్స్, ఈ గూ లోపల కూడా నా మ్యాజిక్ పని చేయడం లేదు. రుద్ర, ఇప్పుడు ఏం జరుగుతుంది? మనం ఎలా ఇందులో నుంచి బయటికి వెళ్తాం? ఈ కవచం అసలు విరగడం లేదు. ఏంటి ఇంత పెద్ద డ్రాగన్ ఇక్కడ వచ్చింది? ఇక్కడ ఏది జరిగినా మన మంచిగా అంటారు. ఈ డ్రాగన్ తన గుడ్లని మనల్ని భావించింది. కవచం ఖచ్చితంగా పగులుతుంది. ట్రై చేయండి. నా చెయ్యి. అంతా మన మంచిగా అంటారు, అందుకని ఈ విధంగానా? మేమెవరూ నీ పిల్లలం కాము. అహో, ఈ డ్రాగన్ మమ్మల్ని ఎలాగైనా సరే ఆలించి లాలించి పాలిద్దాం అనుకుంటోంది. అబ్బా, గైస్ గెట్ రెడీ. ఎందుకు రెడీగా ఉండమని చెప్తున్నావు? ఫ్రెండ్స్, అటువైపే వెళ్తురు వస్తోంది. మనం వెంటనే అటువైపు వెళ్ళాలి. జంప్! ఫస్ట్ పజిల్ కి ఆన్సర్ కనిపెట్టినప్పుడు మనకు క్రిస్టల్ దొరికింది. అప్పుడు అమ్మ మామూలుగా అయిపోయింది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కూడా ఏదైనా క్రిస్టల్ దొరకచ్చు. అప్పుడు నాన్న కూడా మామూలు అయిపోతారు కదా. రుద్ర, ఇంత పెద్ద అడవిలో మనం ఎలా ఆ క్రిస్టల్ ని కనిపెట్టేది? హలో రుద్ర, పజిల్ కి ఆన్సర్ కనిపెట్టాను, కానీ క్రిస్టల్ ఎక్కడా? మా నాన్న ఎక్కడా? అంతలో నీకెందుకు కంగారు?
ఆట ఇప్పుడే కదా ప్రారంభమయ్యింది. లూసిఫర్ రాజా, భూమిలో అన్ని వైపులు కూడా అగ్ని పర్వతాల లావా ప్రవహిస్తోంది. భూమిలో ఉన్న వాళ్ళు మీకేం ద్రోహం చేశారు? వాళ్ళని వదిలిపెట్టండి. వాళ్ళని వదిలేసి మేము మాత్రం పైకి వెళ్ళలేము. అన్ని వైపులా లావా ఉండకపోతే మేము పైకి వెళ్ళి జీవించలేము. సరే సరే, సమయం తక్కువ ఉంది, సూర్యాస్తమయం అవుతుంది. లూసియానా, నెక్స్ట్ ఫజిల్ ఏంటి? బాగా విను. నా అందమైన మొహం అందరికీ బాగా నచ్చుతుంది. నాతో గొడవ పడ్డానికి అందరూ ఇష్టపడతారు, కానీ నా పక్కన మాత్రం ఎవరూ నిలబడలేరు. ఒకవేళ నిల్చుంటే రక్షకులు తరిమి తరిమి కొడతారు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. రుద్ర, నా బంగారం, త్వరగా బయటికి రా. అస్తమనం కాబోతుంది, సమయం తక్కువగా ఉంది. అరే, నేను మళ్ళీ సలగా మారుతున్నాను. లేదు లేదు, నేను రుద్రాకి సహాయం చేయాలి. క్రోకోసారస్, నన్ను వెంటనే రుద్ర దగ్గర తీసుకెళ్ళు. రుద్ర! అమ్మా! రుద్ర, మీ అమ్మ మళ్ళీ స్టాచ్యూగా మారుతున్నారు. అమ్మా, దిగులు పడకండి, టైం తక్కువగానే ఉంది, కానీ ఇంకా పూర్తవలేదు. అందరం కలిసి ఏదైనా ఒక దారిని కనిపెడదాం. ఆ ఎలుగుబంటి దృష్టి అంతా ఆ తేనె తుట్ట మీదే ఉంది. నాకు కూడా బాగా ఆకలిగా ఉంది. ఆ ఎలుగుబంటి అక్కడి నుంచి తరిమేస్తే ఆ తేనె నాకే దక్కుతుంది కదా. వెళ్ళు ఇక్కడి నుంచి, వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుంచి. ఎలా తరివేశానో చూసారా? ఇప్పుడు ఆ తేనంతా నాకే సొంతం. కాస్త పైకి చూడండి. తేనెటీగలు, తేనెటీగలు, తేనెటీగలు! అబ్బా, నన్ను కాపాడండి, కాపాడండి! తేనెటీగలు పుట్టేస్తున్నాయి. తేనెటీగలు, అయ్యో, కాపాడండి! సారీ 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 రుద్ర, ప్లీజ్ కాపాడు. అరే, నేనేమి చేయలేదు. నన్ను ఎందుకు కొరుకుతున్నారు? నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు? నన్ను వదిలేయండి. అయ్యో, తేనెటీగలు! మ్యాజికల్ పవర్ లేనప్పుడు నేను వీళ్ళకి ఎలా సహాయం చేస్తాను?
ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి దాక్కోండి. పారిపోదారండి. నేనెందుకని ఆ తేనె మీద ఆశపడ్డాను. ఇప్పుడు తేనెటీగల గ్రూప్ అంతా నా మీదకు దండెత్తింది తెలుసా. గ్రూపా? రంగీలా, ఆ? మీరు ఇప్పుడు గ్రూప్ అనే కదా అన్నారు. ఎస్ ఎస్, ఆన్సర్ దొరికింది. నా అందమైన మొహం అందరికి నచ్చుతుంది. ఆ తేనెటీగ గుడి ఆ మొహం. అందరూ అందులో ఉన్న తేనె పొందాలనుకుంటారు. అప్పుడు ఒక గ్రూపే మనల్ని వెంటాడుతుంది. ఈ తేనెటీగలే మనం అనుకున్న గ్రూప్. ఎస్ ఎస్. మైరా, వరుణ్, ఆ తేనె గుడ్లో రహస్యం దాగుంది. ఆంటీ, పజల్ సాల్వ్ అయిపోయింది. రుద్ర, అమ్మా అమ్మ, కాసేపు ఓర్చుకోండి. రుద్ర మళ్ళీ మిమ్మల్ని స్టాచ్యూగా మారనివ్వడు. అమ్మా, లేదమ్మా, మీరు మళ్ళీ స్టాచ్యూగా మారకూడదు. నేను లేట్ చేశానని నాకు తెలుసు. సారీ మా. I tried my level best, ma. I tried my level best. అమ్మా. రుద్ర, సో సాడ్. రుద్ర చాలా కఠినంగా ప్రయత్నించాడు, అయినా వాళ్ళ అమ్మ శిలగా మారడం వాడు ఆపలేకపోయాడు. ఎవరి పేరు వింటే భయానికే భయం వస్తుందో ఆ పేరే నాది, లూసిఫర్. నువ్వు చెడ్డవాడివి, చాలా చెడ్డవాడివి. ఒకరోజు సమస్యల్లో ఉన్నప్పుడు సంతోషపడటం మంచిది కాదు, చాలా తప్పిది. ఇంటెలిజెన్స్. శత్రువుల పని ముగించడం పెద్ద విషయమేం కాదు, తప్పు కూడా కాదు. నువ్వు ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం కూడా వాళ్లే. ఈ రోజు వాళ్ళకి దెబ్బకు దెబ్బ తీసాను. పద, మనం సెలబ్రేట్ చేసుకుందాం, సంతోషంగా ఏదైనా తిందాం. నాకు చాలా ఆకలిస్తోంది. ఇంక ఈ బాల్ నాకెందుకు? రుద్ర, ఇంకా నమ్మకం ఉంది. ఇప్పుడే ఆ క్రిస్టల్ లో నుంచి ఒక వెలుగు బయటకు వచ్చింది. ఇంకా టైం మొత్తం ఆరవ్వలేదు. ఇంకా మనకి కొంత సమయం ఉంది. అవును రుద్ర, నీకింకా 10 సెకండ్స్ మిగిలి ఉన్నాయి. నువ్వు ధైర్యాన్ని వదులుకోకు. కానీ అమ్మ స్టాచ్యూగా మారిపోయారే. లూసిఫర్ చెప్పాడు కదా, మా అమ్మ ఇంకోసారి స్టాచ్యూ అవుతే మళ్ళీ మామూలుగా అవ్వరని. ఏంటి యువరాజా, నీకొక మంచి మాటను చెప్పనా? నీ భార్య యువరినా శిలని నీ పక్కనే తీసుకొచ్చి పెట్టబోతున్నాము అతి త్వరలోనే. ఆ తర్వాత మీరిద్దరూ ఇక్కడే సరదాగా ఉండొచ్చు. లూసిఫర్, యువరాజు మామూలు అయ్యాడు. ఇది ఎలా జరిగింది? ఎలా జరిగింది?
యువరాజ్ ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళకూడదు. అరే ఏంటిది? వీడందరినీ నాశనం చేసేలాగున్నాడు. మెయిన్ గేట్ని మూసేయండి. ఇది భలే ఉంది, ఇది భలే ఉంది. అందరినీ కొట్టేసి తను వెళ్ళిపోయాడు. ఎలాగున్నావు మిత్రమా? నిన్ను చూసి సంతోషంగా ఉంది. మనం కొన్ని పనులని సగంలో వదిలేసాం. అవి మనం పూర్తి చేయాలి. పద వెళ్దాం. అమ్మా, ఐఎమ్ సారీ మా. రుద్ర, మీ అమ్మ నయమైపోయారు. నువ్వు వెనక్కిరా, లేదంటే వేడికి ఒళ్ళు కాలిపోతుంది. రుద్ర, నా బంగారం, నువ్వు ఏడవకు. ఇలా చూడు, ఇలా చూడు, నువ్వు నన్ను సరి చేసావు. యువరీనా, యువరాజ్, రుద్ర, డాడీ, రుద్ర, వద్దు రుద్ర, ఆగు. నన్ను నువ్వు పట్టుకోవటం నా తలరాత్రులు లేదనిపిస్తోంది. నీకు తెలీదు, మేము చాలా సంవత్సరాల నుంచి నిన్ను చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూసాం. ఇంకా రంగీలా, ఎలా ఉన్నావు రంగీలా? మీ ముగ్గుని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏదైతేనే నాకు చాలా 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 సంతోషంగా ఉంది. డాడీ, వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్, మైరా ఇంకా వరుణ్. హలో అంకల్. హలో పిల్లలు. డాడీ, తాతయ్య ఇంకా లూసిఫర్ దగ్గర బందీగా ఉన్నారు. మనం త్వరగా వెళ్ళి అతన్ని కాపాడాలి. తను ఖచ్చితంగా నాన్నగారిని ప్యాలెస్లోనే బంధించుంటుంది. క్రోకసారస్, రుద్ర, ఇంకా వాళ్ళ మిత్రులు అందరూ కలిసి వెళ్దాం. తయారవ్వండి. రుద్ర, నీ మిత్రులతో పాటు ఆ క్రోకసారస్ లో కూర్చో వెళ్ళి. దే ఆర్ సేఫ్ నౌ. డాడీ, మీరు అమ్మ ఇంత పవర్ఫుల్ గా ఉన్నారు, మరి ఎలాగ లూసిఫర్, లూసియానా మిమ్మల్ని సలగా మార్చారు? మోసం చేసి
మీ తాతయ్య గారిని చేసినట్టే చేసింది. తాను మోసం చేసే గెలవాలనుకుంటుంది, ఎదురుపడి యుద్ధం చేయదు. ఇదేంటి? లూసిఫర్ రాజ్యం ఇక్కడే కదా ఎక్కడో ఉండాలి. తన ప్యాలెస్ని ఎక్కడో దాచినట్టుంది. ఒక్క నిమిషం, ఇప్పుడే తెలుసుకుంటాను. అదిగో వాళ్ళ ప్యాలెస్ అక్కడుంది. ఇబాయిస్కా రివేలో. బంధువులు వచ్చేసినట్టుకున్నారు. రా, వచ్చిన వాళ్ళని వెల్కమ్ చెప్దాం. ఓహో, రుద్ర కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చాడా? రుద్ర, నువ్వు అన్ని పజిల్స్ ని బాగా దాటి వచ్చి నీ తల్లిదండ్రులని కాపాడుకున్నావు. నీ తెలివిని నేను మెచ్చుకుంటున్నాను. కానీ నువ్వు నా మాయా నగరం నుంచి అస్సలు తప్పించుకోలేవు. లూసియానా, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించకు. సరే, తక్కువగా అనుకోలేదు. కానీ కాస్త ఆలోచించి చెప్పు, వాళ్ళని నువ్వు ఎలా చూసుకుంటావని. రుద్ర, నువ్వు వాళ్ళని చూసుకో, మేము లూసిఫర్ లూసియానాను చూసుకుంటాం. ఓకే మా. క్రోకోసారస్, రుద్రాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
క్రోకోసారస్. బారే బా, ఈ బ్లాక్ క్రోకోసారస్ పని అయిపోయింది. బారే బా. అయ్యో, అది వచ్చేస్తుంది. పరిగెత్తండి త్వరగా. అబ్బా. నా పొట్టలోకి రావటానికి అంత తొందరగా ఉందా? రండి రండి. అయ్యో బాబోయ్, రుద్రా, మమ్మల్ని కాపాడు. కాపాడు రుద్రా. ఇది మింగేస్తుంది. వద్దు లూసిఫర్, కలలో కూడా అలా ఆలోచించకు. నా పవర్కి ఏమైంది? నీ శక్తులన్నీ ఇప్పుడు నాలో ఇమిడిపోతున్నాయి రుద్రా. డాడీ, మీలో ఎవరూ మమ్మల్ని పట్టుకోలేరు. మీరు ఎవరూ మమ్మల్ని ఏమీ చేయలేరు. మీలో ఎవరు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు. తాతయ్య, మామయ్య, ఎలాంటి చోటునైనా సరే నా స్వర్గభూమిగా మార్చేసుకుంటాను. ఎందుకంటే నేనే ఇక్కడ సర్వాధికారిని. నేనే క్వీన్ లూసియానా. అనవసరంగా మీ శక్తుల్ని నాశనం చేస్తున్నారు. దేనికి అది ప్రయోజనం ఉండదు. నేను మీ అందరికీ ఇందులోనే ఆయుధదండను విధించబోతున్నాను. మాకెప్పుడు మనసొస్తుందో అప్పుడు మిమ్మల్ని అందరినీ నాశనం చేసేస్తాం. అంతవరకు సరదాగా ఏదైనా చేసుకుందామా? కార్యక్రమం పేరు భూమి పరిస్థితి దుర్భరం, లైవ్ టెలికాస్ట్.
ఇంటెలిజెన్స్ సహోదరా, ఇలా చూడు. మన శత్రువుల్ని ఇప్పుడు మనం బంధించాం. ఈ శత్రువుల వల్లే ఈ రోజు నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు. నేను ఏమంటానంటే వీళ్ళని వదిలిపెట్టేయమంటాను. వాళ్ళ రాజ్యానికి వాళ్ళని వెళ్ళనివ్వండి. మనం జీవించడానికి ఇక్కడ ఎంతో పెద్ద ప్రాంతం ఉంది. మనం వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? నాకొక విషయం ఇప్పటికీ అర్థం కాలేదు. నువ్వు ఉండేది తినేది నా అంతఃపురంలోనే, కానీ ఎప్పుడు నీ భజన ఆ జైసింగ్కే చేస్తున్నావు. నాకు అనుమానంగా ఉంది, అన్ని విషయాల్ని నువ్వు ఆ జైసింగ్కి అందిస్తున్నావా అని. అంటే నా ఉద్దేశం అది కాదు. నేను మీ మంచి కోసమే చెప్తూ ఉన్నాను. ఎందుకంటే రుద్ర అన్ని కష్టాలను ఎదుర్కొని ఇక్కడి వరకు రాగలిగాడు అంటే ఈ డోము నుంచి తను బయటికి రావడం పెద్ద కష్టమైన పనేవి కాదు. నమ్మక ద్రోహి, నీ అధిక ప్రసంగం ఇక ఆపు. ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేస్తూ ఏమీ మాట్లాడలేదు. రుద్ర, ఇప్పుడు నీ నగర పరిస్థితిని చూసుకో. ఇకపై నువ్వు నీ నగరాన్ని కాపాడుకోలేవు, నేను కాపాడుకోలేవు. లూసియానా, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించుకో. ఇంటెలిజెన్స్ కాపాడు, ఇంటెలిజెన్స్ కాపాడు, ఇంటెలిజెన్స్ కాపాడు మమ్మల్ని. నువ్వు తెలివిగలివాడువే రుద్ర, కానీ లోపలికి మమ్మల్ని తీసుకొచ్చి ఏం చేస్తావు? మీరు బయటికి వెళ్ళగలిగితేనే మీకు ప్రయోజనం. మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళగలం. మమ్మల్ని వదలవు. Zibajska, normalne štiko! Tatija! లూసియానా, నేను మీ మంచి కోసం మిమ్మల్ని అలర్ట్ చేశాను. రుద్ర వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టేయండి అని. కానీ మీరు నా మాట అస్సలు వినలేదు. నేను బాధపడేది ఏమిటంటే ఇప్పుడు నేను మా రాజు రాణికి ఏ సహాయమో చేయలేను. సహాయమా? నీ భార్య నీకొక మంచి మాటను చెప్పనా? ద్రోహం గురించి మీరిద్దరూ మాట్లాడకపోవటం మంచిది. జుంబాడా, నా పరిస్థితి చూసి హెచ్చరించింది నువ్వే కదా. ఇప్పుడు నాకు చెప్పు జుంబాడా, ఎందుకంటే ఈరోజు నేను పెద్ద నిర్ణయం తీసుకోవాలి. జయసింగ్ గారు మిమ్మల్ని హెచ్చరించింది నేను కాదు, కానీ మీకెవరు ఆ సలహా ఇచ్చారో నేను వాళ్ళని పరిచయం చేయగలను. త్వరగా పరిచయం చేయి. ఇంతకాలంగా తనే నాకు సహాయం చేస్తూ వచ్చాడు. లూసిఫర్ రహస్యాలన్నింటినీ కూడా తనే నాకు విప్పి చెప్తూ వచ్చాడు. అందుకే లూసిఫర్ ఇప్పటి వరకు భూమిపై అడుగు పెట్టలేకపోయాడు. ఎవరా జోకర్? దయచేసి పిలువు. జోకర్, వెంటనే ముందుకురా. Intelligence? ఇంటెలిజెన్స్? ఇంటెలిజెన్స్ నువ్వా? అవును, నేనే. ఇంటెలిజెన్స్, జుంబాడు అలా చేశాడంటే ఓకే, కానీ నువ్వు సొంత అక్క బావుల ముందే దద్దమ్మలాగా ఇన్ని సంవత్సరాలు నటించావా? ఎందుకంటే నీ ప్లాన్లో నేను చిక్కుకోవాలనుకోలేదు. మీకు ఇంత పెద్ద ఎంపైర్ ఉన్నప్పుడు అయినా భూమిని ఆక్రమించాలని ఎందుకు అనుకుంటున్నారు? మీరు ప్రశాంతంగా జీవిస్తూ మిగతా వాళ్ళని ప్రశాంతంగా జీవించొచ్చు కదా. ఇంటెలిజెన్స్, నువ్వు మాకు సొంతం అని చెప్పడానికి అర్హుడివి కాదు. సొంత వాళ్ళు తప్పుదారిలో నడుస్తున్నప్పుడు అప్పుడు సొంత వాళ్లే సరైన బుద్ధి చెప్పాలి కదా. ఇంటెలిజెన్స్,
మంచి చేయడం కోసం సొంత వాళ్ళని కూడా నువ్వు కాదనుకున్నావు. నాకు నమ్మకం ఉంది నువ్వు ల్యాండ్ ఆఫ్ నోవేర్కి మంచి కింగ్గా ఉండగలవు. ఇంటెలిజెన్స్, నిన్ను ఈ నోవేర్ ల్యాండ్కి రాజాగా చేస్తున్నాను. న్యాయంగా పరిపాలించాలి. థ్యాంక్ యూ జయసింగ్ గారు. రుద్ర, నేను నీ దగ్గర నీ పూర్తి ఫ్యామిలీతోనూ లూసిఫర్, లూసియానా తరపు నుంచి నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రమాణం చేస్తున్నాను, ఇక మీదట భూమికి ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను. అన్ని వాల్కెనస్ ని నా వశపరుచుకుంటాను. ఇక మీదట ఇలాంటి ఆపద ఉండదు. సోల్జర్స్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. నేను ఓటమిని ఒప్పుకోను రుద్ర. నేను మళ్ళీ వస్తాను, పగ తీర్చుకుంటాను, ఖచ్చితంగా వస్తాను. థ్యాంక్ యూ ఇంటెలిజెన్స్. మీరు ఒక సైలెంట్ ఫ్రెండ్ లాగా మా అమ్మని నాన్నని నాకు ఇచ్చేశారు. ఇప్పుడు మేమందరం బయలుదేరుతున్నాం. నాన్నగారు, ఈ లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్తానికి ఇది ఒక్క దారే ఉంది. ఇప్పుడు మీరందరూ అక్కడికి వెళ్ళాలి. రుద్ర, నా బంగారం, అందరూ రక్షణగా ఉండడం నాకు సంతోషంగా ఉంది. కానీ నీకు దూరం కావడం బాధగా ఉంది. ఒక్కసారి నిన్ను కౌలించుకుంటే ఎంత బాగుంటుంది. యువరీనా, జరగని విషయం గురించి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? అందరూ ఇంత సంతోషంగా ఉన్నప్పుడు మీరు మాత్రం ఎందుకు బాధపడుతున్నారు? యువరాజ్, మీరు రుద్రాన్ని కౌగలించుకోవచ్చు. నా దగ్గర అంత శక్తి ఉంది. కొన్ని సెకండ్ల కోసం నేను మీ ఇద్దరి లావాల యొక్క వేడిని నేను ఒంటి లోపల ఆపేయగలను. మీ ఇద్దరి చేతులు ఇలా ఇవ్వండి. రుద్ర, 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 అమ్మా, నాన్న, బంగారం. రుద్ర, ఇప్పుడు దూరంగా వెళ్ళాలి. తాతయ్య ఒంట్లోంచి నిప్పులు వస్తున్నాయి చూడు. అందరూ భూమిపైకి వెళ్ళాలి. మూసుకున్న ఆ ద్వారం తెరవాలి. వీళ్ళు మా సొంతోళ్లే, వీళ్ళని అడ్డుకోవద్దు. వీళ్ళని ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటికి పంపించాలి. అమ్మా, నాన్న, మీరిద్దరూ సంతోషంగా ఉండండి. మనం మళ్ళీ కలుద్దాం. మేము సురక్షితంగా ఉన్నాం. నువ్వు చల్లగా ఉండు. తాతయ్యని కూడా జాగ్రత్తగా చూసుకో. ఓకే మామ్ అండ్ డాడ్. అంతా మంచిగా జరిగితే అంతే చాలు. ఎలాగైతేనే మనం ఉన్న చోటికి మళ్ళీ వచ్చేసాం. వెంటనే అంతఃపురానికి వెళ్ళి ఒక లావా కేక్ మీ అందరికి చేసిస్తాను. హ్యాపీగా తినండి, ఓకేనా? లావా కేక్ వద్దు, నాకు అసలు వద్దు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.